తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోల సంజీవరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన నారాయణఖేడ్ మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ శెట్టి కౌన్సిలర్లు నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోల సంజీవరెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా నారాయణఖేడ్ వైస్ చైర్మన్ దారం శంకర్ శెట్టి, వివేకానంద, రామకృష్ణ, హనుమాన్లు, సద్దం, మాజిద్ మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపల్ అభివృద్ధికి 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి నారాయణఖేడ్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు। రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నీటి ఇబ్బంది లేకుండా నీటి సరఫరా చేస్తామని, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే మున్సిపల్ ఆఫీస్ సంప్రదించాలని వారు అన్నారు। నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో ముస్లిం సోదరులకు నీటి వసతి కానీ, శానిటేషన్ కానీ, కరెంటు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగినది। ఈ ముస్లిం సోదరులకు మధ్య దగ్గర ఏ పని ఉన్నా మా కౌన్సిలర్లకు తెలియజేసిన మేము ఈ సమస్య పరిష్కారం చేస్తాం। रमज़ान की आमद मुबारक हो। और नारायणखेड म्यूनसिपालिटी की तरफ से जो मुसलमानों के मसाइल हैं, साफ़ सफाई, पीने के पानी और इलेक्ट्रिसिटी प्रॉब्लम जो भी है, अगर हमारी नज़र में आएंगे तो हम उसको 100% हम उसके वो मसाइल को दूर करने की कोशिश करेंगे। हम तमाम मुसलमानों से गुजारिश करते हैं कि जो भी आपके मसाइल है म्यूनसिपालिटी ऑफिस चाहे या काउंसलर्स को चाहे आप अपने उन मसाइल उनके सामने रखेंगे तो इंशाल्लाह हम उसकी मसाइल को हल करने की कोशिश करेंगे। नारायणखेड म्यूनसिपालिटी की तरफ से वाइस चेयरमैन साहब और चेयरमैन साहब और एमएलए साहब की मदद से हम इन मसाइल को हल करने की कोशिश करेंगे। మున్సిపాలిటీ పరిధిలో నారాయణఖేడ్ పట్టణానికి అన్ని రంగాల్లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం కోసం నారాయణఖేడ్ మన గౌరవ శాసనసభ్యుడు గారు కంకణం కట్టుకున్నారు। దీంట్లో భాగంగా మనకి నారాయణఖేడ్ మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో చర్చించి నారాయణఖేడ్ పట్టణానికి 20 కోట్లు మంజూరు చేయించారు। దాని గురించి మేము మా నారాయణఖేడ్ పట్టణ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం।